మకర రాశి. మకర రాశిలో మళ్ళీ మనకి 3 నక్షత్రాలు. ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. మకర రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అక్కడేమో ఈ ఉత్తరాషాఢ వాళ్ళకి అక్కడ ఏంటంటే చిన్న చిన్న వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి. వ్యయ స్థానంలో రవిబుద్ధులు ఉన్నారంటే ఇక్కడ తండ్రి కొడుకుల శత్రుత్వం శని, కానీ యోగ్యత ఇస్తాడు, ఐడెంటిటీ ఇస్తాడు, గుర్తింపు ఇస్తాడు. చేసే ప్రతి కార్యాన్ని మనం ఎలా చేయాలి ఏంటి అనే ఆలోచింప చేస్తాడు. మీకన్నా పెద్దవాళ్ళు తండ్రి స్థానంగా ఉన్న వాళ్ళని గౌరవిస్తే మాత్రము మీరు విజయం సాధిస్తారు. అన్ని విధాలా అభివృద్ధి అవ్వడానికి, ముందుకెళ్ళడానికి చాలా మటుకు ఈ మకర రాశి వారికి ఉంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి అక్కడ చంద్రుడు దానిలోనే ఉండడం వల్ల ద్వితీయ స్థానంలో శని చంద్రుడు ఉండడం మంచి గృహాలు ఏర్పరచడానికి, గృహం కట్టుకునే వాళ్ళకి మంచి సమయం ఇది. మంచి ప్లాట్ దొరుకుతుంది, వ్యవహారం చేసుకోవడానికి చాలా మంచిది. చేసే ప్రతి పనిలో కార్యసిద్ధి నెరవేరుతుంది. అన్ని విధాల అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళడానికి శ్రవణ నక్షత్రం వాళ్ళకి బాగుంది. అలాగే ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి 11వ స్థానంలో కుజుడున్నాడు. ఆ శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల భూమికి సంబంధించింది, భూమితోటి రిలేటెడ్ లిటికేషన్స్ ఈ ధనిష్ట నక్షత్రానికి మెరుగుపడుతుంది. కొంచెం ఆలోచన విధానం మారుతుంది. కొంచెం ఆర్థికంగా కూడా నిలబడడానికి, ఎదగడానికి భూమితోటి సంబంధించిన విషయాలు మాత్రం ఆ శని ఎప్పటి నుంచో ఉన్న లిటికేషను అభివృద్ధి అవ్వడానికి, ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఇది ధనిష్ట నక్షత్రానికి. అలాగే ఓవరాల్గా మకర రాశి వారికి చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మిగతా అంతా బాగుంది. వీళ్ళు దాని కార్యరూపాన్ని సరిగ్గా పెడితే మాత్రం మకర రాశి వారికి చాలా అభివృద్ధి అవుతుంది.